న్యూస్ విజయవాడలో బాలికల కిడ్నాప్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ముగ్గురు మైనర్లకు మోసగాళ్లు వలవేశారు. మాయ మాటలతో బెంగళూరు తరలించేందుకు యత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు బాలికలను గంటల వ్యవధిలో ట్రేస్ చేసి మోసగాళ్ల ప్రయత్నానికి బ్రేక్ వేశారు. మైనర్లను రక్షించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అజిత్ సింగ్ నగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సేనాపతి శ్రీనివాసులను ప్రశంసిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. 11:30 ప్రాంతంలోనే న్యూ ఆర్ఆర్పేట నుంచి ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి మిస్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటి అంటే ముగ్గురు అమ్మాయిలు కూడాను ఇన్‌స్టాగ్రామ్‌లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం. బెంగళూరులో అది కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లోనే వీళ్ళకి ఒక 6-7 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. విజయవాడలో బాలికల కిడ్నాప్ కుట్రను సింగ్ నగర్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు అమరావతి నుండి. బాలికల పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఎస్ఐసిఐలు ఇద్దరు సంయుక్తంగా కూడా ఇన్‌స్టాగ్రామ్ లొకేషన్ ని ట్రేస్ చేసుకొని ముగ్గురు బాలికలు ఎటు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎవరి ద్వారా వెళ్తున్నారు అనేది పూర్తి స్థల వివరాలు సేకరించి వారిని ట్రేస్ చేశారు. తెనాలి సమీపంలో ఈ ముగ్గురు బాలికల్ని పోలీసులు అదుపులో తీసుకుని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వీరితో పాటు మరొక ముగ్గురు నిందితులను కూడా అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా భావించారు. అయితే ముగ్గురు బాలికలకు సంబంధించి కూడా మైనర్లు కావడంతో వారి వివరాలు కానీ పేర్లు కానీ చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. అలాగే ముగ్గురు బాలికల తల్లిదండ్రులను పిలిచి వీరికి వారికి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి బాలికల్ని ఇంటి వద్ద పంపించినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థాంక్యూ.